అందరికీ నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నారు అని కాంగ్రెస్ ఇంటర్నల్గా ఆరోపిస్తుంది. అయితే సడన్గా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేర్చుకోవడానికి ప్రధాన కారణం సంఖ్య పెంచుకోవడం కోసం. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు మాత్రమే గెలిచింది తెలంగాణలో 119 సీట్లకు. మిత్రపక్షమైనటువంటి సిపిఐ పార్టీతో కలిపి కేవలం 65 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఈ 65 సీట్లలో ఒక 5 సీట్లు తీసేస్తే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తన సీట్ల సంఖ్యను పెంచుకుంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్లో భాగంగానే 100 రోజుల తర్వాత అందరినీ చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ అస్తం వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై గతంలో మహారాష్ట్రలో ఎట్లయితే జరిగిందో ప్రభుత్వాన్ని కూల్చిర్రో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా కుట్ర పన్నిర్రు. దానిలో భాగంగానే ఫస్ట్ స్టెప్ కూడా తెలంగాణలో పడింది అని చెప్పేసి కాంగ్రెస్ అస్తం వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అదే స్ట్రాటజీని అమలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ఏదైతే అనుకుంటుందో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తున్నారు. అయితే ఏఐసిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే దశకు రాబోతుంది, బీజేపీ ఆ విధంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు, కాబట్టి మీరు అలర్ట్ కండి, మీ స్టాండ్ని గట్టిగా చేసుకోండి అని చెప్పేసి అలర్ట్ చేసింది. దాంట్లో భాగంగానే 100 రోజులు గడిచిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీలోకి కండవ కప్పి ఆహ్వానించిండు రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ సంఖ్య ఇప్పుడు 66కు, అంటే 64 గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ చేరికతోటి 65 అయింది. ఒక సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నాడు కాబట్టి మొత్తం మీద వాళ్ళ 66 ఎమ్మెల్యేలకు దగ్గరగా వచ్చినాయి. ఇట్లాగే ఇంకా ఎమ్మెల్యేలను పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఏఐసిసి ఇంకొక గమనిక చెప్పింది ఏంటంటే ఇద్దరిని మాత్రమే, ఒక 2 ఎమ్మెల్యేలను అసలే చేర్చుకోవద్దు అని చెప్పేసి కరాఖండిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెప్పిందట. మరి ఆ 2 ఎవరనేది అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్గా నడుస్తుంది. త్వరలోనే ఆ 2 పేర్లను కూడా జనం టీవీ బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి మీరు, కాంగ్రెస్ పార్టీ 119 సీట్లకు గాను 64 గెలిచింది. ఒకటి సిపిఐ 65, మొన్న దానం నాగేంద్ర గెలిచింది కాబట్టి 66 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 39 గెలిచింది, అందులో దానం నాగేంద్ర పోయింది కాబట్టి 38 వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. ఇంకా కొంతమంది పోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అట్లాగే ఎంఐఎం ఎట్లా గెలిచిందో 7 ఎంఐఎం సీట్లు గెలిచింది. అట్లాగే బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. ఇది ఇట్లా ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పడగొడుతుందేమో అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ పెద్దలు అంతా కలిసి కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి గ్రహించిండు. ఏఐసిసి కూడా అలర్ట్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే, నన్ను కూలగొడతారా, నా ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఫస్ట్ స్టెప్ తీసుకుంటారా, మీరు ఆ ప్రయత్నాలు చేస్తారా, కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలను పెద్ద పెద్ద లీడర్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు స్టెప్ వేయకపోతే రేవంత్ రెడ్డి వేసేవాడు కాదు. అయితే 2014లో తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను అప్పుడున్నటువంటి టీఆర్ఎస్లోకి కేసీఆర్ గుంజిండు, కండువ కప్పిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి 5 మంది ఎమ్మెల్యేలను, అట్లాగే బీఎస్పీ నుంచి 2, వైఎస్ఆర్సీపీ నుంచి 3, సిపిఐ పార్టీ దేవరకొండ శాసనసభ్యుడు రవీంద్ర కుమార్ని, మొత్తం మీద వీళ్ళందరినీ కూడా 2014 ఎన్నికల్లో గుంజింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 12 మందిని, టీడీపీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలను, అట్లాగే ఇండిపెండెంట్ అయినటువంటి 2 ఎమ్మెల్యేలను
బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ గుంజి ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలిగాడు. అదే స్ట్రాటజీని ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద అప్లై చేయబోతున్నాడు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కోసం ఆ 38 ఎమ్మెల్యేలలో 26 మందిని గుంజితే ఈ కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ అనేది ఉండదు. ఇది బీఆర్ఎస్ ఎల్పీ లేకపోతే 26 మంది ఇళ్ళకి వచ్చేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. దీంట్లో మీకు ఒకటి చెప్తాను. మొత్తం మీద 2014లో అటు టీడీపీ నుంచి వెళ్ళి, వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి, బీఎస్పీ నుంచి వెళ్ళి, ఇండిపెండెంట్ నుంచి వెళ్ళి, వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి, ఇట్లా సిపిఐ నుంచి వెళ్ళి 2014 గుంజిండు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి 12 మందిని తీసుకుపోయిండు. కాబట్టి రేవంత్ రెడ్డి అదే స్ట్రాటజీని ఇప్పుడు అమలు చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో -1 అంటే దానం నాగేందర్ ఆయనే కాంగ్రెస్ పార్టీలో పోయింది. కాబట్టి ప్రస్తుతానికి బీఆర్ఎస్ 38 సీట్లే ఉంది. అంటే 26 ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ అనేటువంటిదే శాసనసభ పక్షమే ఉండదు. ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ కోల్పోయినట్టే. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో లాస్ట్ మిగిలేది 4 మిగిలిరు. దాన్ని మనం ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎవరు మిగులుతారు అనేది కూడా చెప్తా. ఇంకా 2BHK 2BHK అంటే డబల్ బెడ్రూమ్ అనేటువంటి కిచెన్, హాలు, బెడ్రూమ్ అని మనం 2BHK. అయితే ఇది బీఆర్ఎస్లో లాస్ట్కు అందరు ఎమ్మెల్యేలు 2BHK మిగులుతారట. 2BHK అంటే ఫస్ట్ బి, 2B అంటే 2 Bలు రావాలి. 2BHK. ఫస్ట్ బాబు అంటే కేసీఆర్, బాబు కేసీఆర్ మిగులుతుండు. రెండవది బేటా కేటీఆర్ మిగులుతాడు. హెచ్ అంటే హరీష్ రావు. కే అంటే కవిత. 2BHKనే బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారట. మిగతాలంతా కాంగ్రెస్కో బీజేపీకో పోయే అవకాశాలు మనకు కనబడుతుంది.